ఇప్పుడు చెప్పండి, ఎవరు పడితే వాళ్ళు సర్వే చేసుకోవచ్చా? ఇప్పుడు ఒక బాబు వచ్చిందని చెప్పిన నేను చెప్పండి, అదే చెప్పండి. నేను మీడియాలో పనిచేస్తాను, టీవీలో పనిచేస్తాను, కాకపోతే నాకు కావాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఏమన్నా ఉద్దేశం కాదు, అసలు ఏది దీని వెనక ఏముంది. ఒక ప్రభుత్వం ఇంత బడ్జెట్ ప్రకటించింది కదా, సర్వే చేయమని చెప్పింది. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆడ కూర్చొని వాడు 2,000 తీసుకుని 500 పిల్లగాడికి ఇచ్చి సర్వే చేయమంటే పిల్లగాడికి ఎటువంటి అథారిటీ లేదు. పిల్లగాడు వచ్చి చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఐడి ఇస్తారా? ఐడి కార్డు ఇస్తారా? మీరంతా ఉల్టా మాట్లాడారు. మీరు ఉల్టా మాట్లాడారు. నేను మాట్లాడే విషయం మీకు వినకుండా 500 ఇచ్చి 1000 ఇచ్చి అని ఇట్లా చెప్పడం చెప్పండి. ఇట్లా ప్రైవేట్ పిల్లలు సర్వే చేయొచ్చా? మీరు అది కాదు మళ్ళీ ఫస్ట్ మాట ఏమన్నారు చెప్పండి. అది మళ్ళీ ఒకసారి వినిపించుకోండి. ఒకసారి మీరు ఏమన్నారు చెప్తాను చూడు. గవర్నమెంట్ బడ్జెట్ ఇచ్చింది, అది ఎంత ఇచ్చింది? ప్రైవేట్ గవర్నమెంట్ టీచర్స్ అపాయింట్ చేసింది, చేయమని చెప్పి జీవో మొత్తం చదవండి ఒకసారి, ఎంత మంది ఉన్నారు అందులో. ఆ జీవో తీయండి. అదే మీ దగ్గర ఉంది అంటారు కదా, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇట్లా చేయొచ్చు అని. బ్రదర్ రేజ్ అవ్వద్దు, మీరు మీరు సూపర్వైజర్ ఓకేనా? ఓకే కదా, నీకు సర్వే అథారిటీ ఉందా? ఉంది కదా, నువ్వు చెయ్యి. నువ్వు చెయ్యి, నేను కాదంటే అది గవర్నమెంట్ మీరు చెప్పుకొని అపాయింట్ చేసుకోండి. ఇంకెక్కువ స్టాఫ్ అపాయింట్ చేసుకోండి. ప్రైవేట్ వాళ్ళకి మా పర్సనల్ డేట్ ఎట్లా ఇస్తారు? ఆ ప్రైవేట్ పిల్లలకి ఎట్లా ఇస్తారు? మీరు ఎట్లా వస్తారు సర్వేకి? ఇప్పుడు ఆయన సార్ నోడల్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఆయన సమాధానం చెప్తే నేను ఓకే, నాకు ఇబ్బంది ఉండదు. సార్ మీరు చెప్పండి, మీరు నోడల్ ఆఫీసర్ సార్ ఉన్నారు కదా, ఈ సర్వే ఏ విధంగా చేయాలి, ఎవరు చేయాలి? ఇది కులగణన సర్వే కదా సార్, ఏ విధంగా ఎవరు చేయాలి, ఎవరు వచ్చి చేయాలి? సరే ఓకే, అన్ని సర్వేలు అని చెప్పారు. ఎవరు చేయాలి సార్? ఒకటే సార్, మీతో మాకు మేము సర్వే డీటెయిల్స్ ఇస్తాము. ఎవరు ఈ సర్వే చేయాలి, ఎవరికి రైట్స్ ఉన్నాయి? సర్వే చేస్తున్నది ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ చేస్తుంది. జిహెచ్ఎంసీ అపాయింట్ చేసుకున్నది కొంతమందిని సర్వే కోసం. ఈ సర్వే లోపల అపాయింట్ ఎవరిని చేసుకున్నది? వినండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ ఉన్నారు దాని లోపల. జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ తర్వాత అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు, తర్వాత టీచర్స్, ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఉన్నారు. మధ్యాహ్నం వరకు స్కూల్ చెప్పి తర్వాత మధ్యాహ్నం నుంచి ప్రైమరీ స్కూల్ టీచర్స్ చేస్తున్నారు. అక్కడ కూడా తక్కువ అయిన తర్వాత ఎస్ఐజీ వాళ్ళని తీసుకోవడం జరిగింది. హయ్యర్ అథారిటీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎస్ఐజీ వాళ్ళు చేస్తున్నారు. ఎస్ఐజీ వాళ్ళ పిల్లలు కలిసి చేస్తున్నారు. ఎస్ఐజీ వాళ్ళు వాళ్ళ పిల్లలు చేయొచ్చని, వాళ్ళ పిల్లలతో అంటే పిల్లలు ఎస్ఐజీ పిల్లలు సహకార సంఘాల వాళ్ళ పిల్లలు సర్వే చేయొచ్చని, వాళ్ళు అంటే చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, రాస్తున్నారు అని చెప్పి డిగ్రీ చదివిన పిల్లలకి కొన్ని చోట్ల ఎస్ఐజీ కూడా ప్రైవేటే కదా, ప్రైవేట్ వాళ్ళకి సర్వే చేయొచ్చని ఇచ్చిరు మీరు, అంతే కదా? మేము అడిగింది ఇంతే, చేయొచ్చా అని అడిగినాం. అదే మీరు చేయొచ్చా కదా చెప్తే మేము ఇప్పుడు మా రిలేషన్స్ ఉంటారు, సర్కిల్ ఉంటది, వాళ్ళు వస్తే ఇవ్వచ్చా చూడండి, ఐడి కార్డ్ చూసి చూడండి. ఐడి కార్డ్ చూసిన తర్వాత